హాయ్ అండి. నాది సాయిరామ్ తెలుగు టాక్ 5 ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి 'కార్తీక దీపం' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకుందామా? ఏం మనుషులురా బాబు! పెళ్ళాం జైల్‌లో ఉంటే మొగుడికి రెండో పెళ్లి ఏంటి? ఛీ! అసలు ఈ శ్రీధర్‌కైతే బుద్ధే లేదు. ఇక దీప వచ్చేసి జైల్‌లో ఉండి మగ్గిపోతూ ఉంటుంది. ఆ గోడలను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. నా పరిస్థితి ఏంటి అని బాధపడుతూ ఉంటుంది. మరోవైపు హాస్పిటల్ నుంచి దశరథ్ ఇంటికి వస్తాడు. వచ్చి రాగానే చెల్లి గురించి అడిగితే శివనారాయణ అరుస్తాడు. ఆమెకి నీపై ప్రేమే లేదు, నీకు చెల్లిపై ఉన్నట్టు అని అంటే సైలెంట్ ఉంటాడు. జోష్న మాత్రం దీపకి శిక్ష పడేలా చేయాలని అందరినీ రెచ్చగొడుతుంది. మరోవైపు కార్తీక్ లాయర్తో మాట్లాడతాడు. అసలు దీప తుపాకీ పేల్చకపోతే బుల్లెట్ ఎలా తగిలింది? అది మనం కనుక్కోవాలి. దీపకి ఇంట్లో వాళ్ళు కాకుండా ఎవరైనా శత్రువులు ఉన్నారా అని అడుగుతాడు. ఆ తర్వాత లేదు అంటే మరి ఇంట్లో వాళ్ళే చేసి ఉండాలి. జోష్న చేసే అవకాశం ఉందా అని మరో ప్రశ్న వేస్తే కార్తీక్ ఆలోచిస్తాడు. ఫస్ట్ మనం ప్రూఫ్‌లు సంపాదించాలి. లేదంటే వాళ్ళ లాయర్ చాలా డేంజర్. బయటపడడం కూడా చాలా కష్టమని దీప లాయర్ అయితే చెప్తూ ఉంటాడు. మరోవైపు జోష్న దీపను అరెస్ట్ చేసిన పోలీసులని డబ్బుతో కొనేస్తుంది. ఫస్ట్ అతను చెయ్యను అని చెప్పినా కావాల్సినంత డబ్బు, కూతురు స్కూల్లో సీటు అన్నీ ఇప్పిస్తానని ఆశ చూపించి సాక్ష్యాలన్నీ మార్చమని చెప్తుంది. మరోవైపు దీపను కలవడానికి వచ్చిన కావేరి ఆమెకు ధైర్యం చెప్తుంటే శ్రీధర్ వచ్చి దీప బాధపడేలా మాట్లాడతాడు. నా కొడుకు జీవితాన్ని నాశనం చేసావు దీప. నా కొడుకు నీ వల్ల కోర్టులు, కేసులు అంటూ తిరుగుతున్నాడు. నేను ఎలాగో ఆ కుటుంబం వదలదు. నువ్వు జైల్లో బానే ఉంటావు. కానీ బయట నా కొడుకు పరిస్థితి ఏంటి? నీ కూతురు పరిస్థితి ఏంటి? ఆలోచించు. కార్తీక్‌కి రెండో పెళ్లి చేసుకోమని చెప్పు. నువ్వు చెప్తేనే ఒప్పుకుంటాడు అని దీపకి బ్రెయిన్ వాష్ అయితే చేస్తాడు శ్రీధర్. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ అయితే పూర్తవుతుందండి. అసలు శ్రీధర్‌ని ఏమనాలి? ఏంటి అనేది నాకైతే తెలీదు. కానీ దీపనైతే అన్ని విధాలా బాధ పెడుతూ వస్తూ ఉన్నాడు. అసలు ఇది లాయర్ కేసు అండ్ ఈ జడ్జిమెంట్ అనేది ఎక్కడి వరకు పోతుంది? జోష్న ఎక్కడి వరకు తీసుకుపోతుంది అనేది అయితే తెలవదు. ఒక్క ప్రూఫ్ వాళ్ళ చేతికి దొరికినా కూడా దీప అయితే బయటికి క్షేమంగా రాబోతుందండి.